హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ దాని మీద క్లిక్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంది గైస్, దాని మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. గైస్, మనం ఏంటంటే బ్యానర్ యాడ్స్ అనేది కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు ఒకళ్ళు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంటర్స్టిషియల్ యాడ్స్ అంటారు వీటిని. వీటి గురించి చెప్పాలంటే ఇవి ఒక ఫుల్ స్క్రీన్ యాడ్స్. మీరు ఏదైనా ఒక బటన్ మీద కానీ ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఫుల్ స్క్రీన్లో ఒక యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని ఇంటర్స్టిషియల్ యాడ్స్ అంటారు. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం గైస్. ఒకసారి మీరు ఇక్కడికి వస్తే ఆల్రెడీ మన దగ్గర ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, ఆల్రెడీ బ్యానర్ యాడ్స్ కూడా ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దీన్ని కాపీ చేయండి. కాపీ, ఇది మన ప్రాజెక్ట్ గైస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఎంత కాపీ ఏదైతే చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సేమ్ మళ్ళీ గూగుల్ని ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ కనబడుతుంది కదా ఇంటర్స్టిషియల్ యాడ్ అండ్ కాపీ. ఇది కూడా మీకు సేమ్ టెస్ట్ యాడ్ గైస్. మీకు రియల్ యాడ్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే యాడ్ మూవ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో అయితే యాడ్ యూనిట్ని జనరేట్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఇక్కడైతే మీరు కాపీ చేసేయండి. అండ్ సేమ్, బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక బటన్ అయితే కావాలి. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి యాడ్ అనేది డిస్ప్లే అవ్వాలి. కాబట్టి మీరు XML లేఅవుట్లోకి వెళ్ళండి. ఈ రెండింటిని క్లోజ్ అయితే చేయండి గైస్. అండ్ ఇక్కడ మీరు ఏదైనా ఒక బటన్ అయితే తీసుకోండి. బటన్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బటన్కి మీరు డిజైనింగ్ మీ ఇష్టం గైస్. నేను జస్ట్ ఐడి ఒకటి తీసుకుంటాను. అండ్ దీన్ని సెంటర్ అండ్ పేరెంట్, టెక్స్ట్ కూడా ఇచ్చేద్దాం. టెక్స్ట్ క్లిక్ అండ్ ఐడి క్లిక్. ఓకే గైస్, ఇప్పుడు ఏంటంటే మెయిన్ యాక్టివిటీకి రండి. అండ్ ఇక్కడ సేమ్ బటన్ తీసుకోండి. క్లిక్. దీనికి ఫైన్ వ్యూ బై మెథడ్ అయితే రాసుకోండి. ఇనిషియలైజేషన్ చేయాల్సి ఉంటుంది దీనికి. క్లిక్. ఓకే, ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒకసారి క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇనిషియలైజేషన్ కూడా అయిపోయింది కాబట్టి కిందకి వస్తే మీకు ఇక్కడ ఇది యాడ్ని లోడ్ చేయాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ. అండ్ ఎక్కడైతే ఇంటర్స్టిషియల్ యాడ్ ఉందో ఇక్కడ పేస్ట్ చేసేయండి. అండ్ మళ్ళీ కింద స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసారా మై బటన్ సెట్ ఆన్ క్లిక్ మెథడ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోండి. Ctrl+C అండ్ సేమ్ Ctrl+V. అండ్ ఇక్కడ మై బటన్ ప్లేస్లో క్లిక్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి యాడ్ అనేది లోడ్ అవుతుంది. యాడ్ అనేది షో చూపిస్తుంది. ఒకవేళ చూపించింది అనుకోండి, ఒక మెసేజ్ అనేది తీసుకుందాం. ఒక మెసేజ్ తీసుకోండి. షోడ్ అంటే చూపించింది, యాడ్ వచ్చింది. ఓకే, రాకపోతే ఈ స్టేట్మెంట్ అనేది వస్తుంది. బట్ మనం ఏంటంటే సమ్టైమ్స్ ఒక యాడ్ షో అవ్వాలి, యాడ్ క్యాన్సిల్ చేసినప్పుడు వేరే యాక్టివిటీలోకి వెళ్ళాలి గైస్. నేనైతే దీంట్లో ఏం చూపిస్తానంటే జస్ట్ మీకు ఒక టోస్ట్ మెసేజ్ చూపిస్తాను. మీరు ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకోండి. మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు వర్క్ అవుతుంది. అండ్ సేమ్ ఒకసారి దీని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యాడ్ ఈవెంట్స్ అని ఉంటాయి. మీకు ఆ బ్యానర్ యాడ్ కూడా ఉంటాయి, అన్నట్లకి ఉంటాయి యాడ్ ఈవెంట్స్ అనేవి. దీన్ని కాపీ చేసేయండి ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ ఇవి ఇంపోర్ట్ చేసేయండి. Alt+Enter నొక్కితే ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే గైస్, ఇప్పుడు చూడండి యాడ్ లోడ్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఒకసారి యాడ్ లోడ్ అయితే యాడ్ లోడెడ్ అని కానీ, యాడ్ ఫెయిల్డ్, యాడ్ క్లిక్డ్, యాడ్ లెఫ్ట్ అప్లికేషన్, ఇది మనకు కావాల్సింది. ఆన్ యాడ్ క్లోజ్డ్, యాడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక టోస్ట్ మెసేజ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను టోస్ట్ తీసుకున్నాను కదా, ఇదే ప్లేస్లో మీరు ఇంటెంట్ ఫంక్షన్ తీసుకొని మీరు వేరే యాక్టివిటీకి అయితే వెళ్ళొచ్చు.
యాడ్ క్లోజ్డ్. ఇదే ప్లేస్లో మీరు ఇక్కడ ఇంటెంట్ మెథడ్ అనేది తీసుకొని వేరే యాక్టివిటీ అయితే వెళ్ళొచ్చు గైస్. మీరైతే ట్రై చేసుకోండి. అది ఆన్ యాడ్ క్లిక్ చేయగానే వాళ్ళు కొన్ని కాయిన్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తుంటాం కదా మనం. సేమ్ అంతే. ఒకసారి అయితే మళ్ళీ రన్ చేసి చూద్దాం గైస్. అయిపోయింది. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. చూడండి గైస్, ఇక్కడ యాడ్ అయితే మనకు చూపిస్తుంది. అండ్ ఇది క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ క్లోజ్డ్ అంటుంది. బట్ మీరు క్లోజ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇంటెంట్ ఫంక్షన్ రాసుకోండి. యాడ్ క్లోజ్ చేసినప్పుడు వేరే యాక్టివిటీకి వెళ్ళాలి అని ఇంటెంట్ ఫంక్షన్ రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది గైస్. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.